యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ యువర్ మల్లేష్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కేంద్ర ప్రభుత్వ పథకాలు. సో 2014 మే 26న మోడీ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది. సో మోడీ గవర్నమెంట్ వచ్చి నుంచి కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలు విడుదల చేసింది అనేది మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో ముందుగా 2014 పథకాలు చూద్దాం. సో 2014 నుంచి మనం 2019 వరకు ఏ పథకం ప్రవేశపెట్టిందో చూద్దాం. ముందుగా 2014లో మొట్టమొదటి పథకమైనటువంటి ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ప్రధానమంత్రి జన్ధన్ యోజన సో ఈ పథకం గురించి, ఈ పథకం ఎప్పుడు ప్రారంభమైందో ఫస్ట్ తెలుసుకుందాం. ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే పథకాన్ని 28 ఆగస్ట్ 2014 ప్రారంభించారు. ఈ పథకాన్ని ఎవరు ప్రారంభించారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు ఈ పథకాన్ని అంటే ఢిల్లీలో ప్రారంభించారు. అయితే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? సో ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం యొక్క ప్రధాన ఉద్దేశం దేశంలోని ప్రతి ఒక్కరికి, నిరుపేద కుటుంబాలు ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్లు ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. బ్యాంక్ అకౌంట్లు ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ఈ అకౌంట్లు ఏంటంటే జీరో అకౌంట్లు అండి. సో జీరో బ్యాలెన్స్ అకౌంట్లు అనమాట. ఇది జీరో బ్యాలెన్స్తో అకౌంట్లు ఓపెన్ చేయాలని చెప్పి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ పథకాన్ని ప్రస్తుతానికి 21 కోట్ల మంది ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్లు దేశం మొత్తంగా రిజిస్టర్ అయి ఉన్నారు. ఇది ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం. సో ఈ పథకం యొక్క నినాదం ఒకటి ఉందండి. నినాదం ఏంటంటే మేరా ఖాతా భాగ్యవి దాత. మేరా ఖాతా భాగ్యవి దాత అనేది ఈ పథకం యొక్క నినాదం అన్నమాట. మేరా ఖాతా భాగ్యవి దాత తెలుగులో ఏమంటారంటే నా ఖాతా భారతదేశ అభివృద్ధికి తోడ్పడుతుంది అనేది ఈ తెలుగులో అనమాట మీనింగు. సో ఈ పథకం నినాదం ఏంటంటే మేరా ఖాతా భాగ్యవి దాత. ఇది ఈ పథకం గురించి అండి. ఇప్పుడు రెండో పథకం చూద్దాం. రెండో పథకం ఏంటంటే మేక్ ఇన్ ఇండియా. సో మీకు అందరికీ తెలుసు మేక్ ఇన్ ఇండియా. రెండో పథకం మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 25 సెప్టెంబర్ 2014. ఎవరు ప్రారంభించారంటే మోడీ గారు. ఎక్కడ ప్రారంభించారంటే విజ్ఞాన్ భవన్ ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉందండి. ఓకే ఫ్రెండ్స్, మేక్ ఇన్ ఇండియా యొక్క చిహ్నం ఒకటి ఉందండి. చిహ్నం ఏంటి అంటే మేక్ ఇన్ ఇండియాకి చిహ్నం నడుస్తున్న సింహం యంత్ర పరికరాలతో, నడుస్తున్న సింహంపై యంత్ర పరికరాలు మరియు ఆంగ్ల భాషలో మేక్ ఇన్ ఇండియా అని రాసి ఉంటుందండి. ఇది ఈ పథకం యొక్క చిహ్నం. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే మన భారతదేశం విదేశాల నుంచి భారీ యంత్ర పరికరాలను దిగుమతి చేసుకుంటుందండి. అలా కాకుండా మన దేశంలోనే ఆ భారీ యంత్రాలని ఉత్పత్తి చేయడం, ఆ భారీ యంత్రాలతో ప్రొడక్షన్ తయారు చేయడం కోసం ఈ మేక్ ఇన్ ఇండియా పథకాన్ని ప్రారంభించారు. సో ఇది ఈ మేక్ ఇన్ ఇండియా పథకం అండి. ఎప్పుడంటే సెప్టెంబర్ 25, 2014. ఎవరంటే మోడీ. ఎక్కడంటే విజ్ఞాన్ భవన్, ఢిల్లీ. చిహ్నం ఏంటంటే నడుస్తున్న సింహం పైన యంత్ర పరికరాలు మరియు ఆంగ్ల భాషలో మేక్ ఇన్ ఇండియా అని రాసి ఉంటుందండి. ఇది ఈ పథకం గురించి. నెక్స్ట్ మూడో పథకం చూద్దాం. ఇవన్నీ 2014లో మోడీ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలండి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి, సో మూడో పథకం వచ్చేసి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన. DDU-GKY. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన అనే పథకాన్ని సెప్టెంబర్ 25, 2014 ఎప్పుడు ప్రారంభించారంటే సెప్టెంబర్ 25, 2014. ఎవరు ప్రారంభించారంటే నితిన్ గడ్కరీ.
నితిన్ గడ్కరీ మరియు వెంకయ్య నాయుడు గారు ప్రారంభించారండి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసరికి గ్రామీణ ప్రాంతాల్లో, దేశంలోని గ్రామీణ ప్రాంతం యొక్క యువతని ఆర్థికాభివృద్ధిగా వారిని పయనించడం కోసం, వారి స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం ఈ పథకం అనమాట ప్రవేశపెట్టారండి. సో నెక్స్ట్ వచ్చేసి 4వ పథకం స్వచ్ఛ భారత్. సో మీకు అందరికీ తెలుసు స్వచ్ఛ భారత్ పథకం అండి. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే అక్టోబర్ 2, 2014. అక్టోబర్ 2 అంటే మీకు అందరికీ తెలుసు గాంధీ జయంతి. సో ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోడీ ప్రారంభించారు. మోడీ గారు ఎక్కడ ప్రారంభించారంటే రాజ్ఘాట్. గాంధీ గారి సమాధి అయినటువంటి రాజ్ఘాట్ ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలో ఉందండి. కాబట్టి ఈ పథకాన్ని ఢిల్లీ నుంచి ప్రారంభించారు. సో ఈ పథకం యొక్క నినాదం ఒకటి ఉందండి. ఈ పథకం యొక్క నినాదం ఏంటంటే ఏక్ కదం స్వచ్ఛతా కి ఓర్ అని ఈ పథకం యొక్క నినాదం అండి. ఓర్. సో తెలుగులో ఈ నినాదాన్ని తెలుగులో రాస్తున్నాను చూడండి. ఒక్క అడుగు ముందుకు స్వచ్ఛత వైపు అనేది ఈ పథకం యొక్క ఒక్క అడుగు ముందుకు స్వచ్ఛత వైపు. ఏ కదం స్వచ్ఛతాకి ఓర్, ఇది ఈ పథకం యొక్క నినాదం. సో ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పథకం దేశంలోని 2019 అక్టోబర్ 2 నాటికి దేశం మొత్తం పరిశుభ్రంగా ఉంచడం మరియు బహిరంగ మల విసర్జనని అరికట్టడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో ఈ పథకంలో భాగంగా ఈ పథకానికి 2019 అక్టోబర్ 2 నాటికి దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం, మరియు ఈ పథకానికి 2017 అంబాసిడర్ వచ్చేసి శిల్పా శెట్టి. ఈ పథకానికి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క అంబాసిడర్లు అంటే ప్రచారకర్తలు అండి. 2018కి వచ్చేసరికి అమితాబ్ బచ్చన్ గారు అంబాసిడర్. సో 2019కి వచ్చేసరికి సైనా నెహ్వాల్ అండి ఈ పథకానికి అంబాసిడర్. వాడు ఏదైనా అడగొచ్చండి. ఈ పథకాన్ని ఎప్పటికీ బహిరంగ మల విసర్జనగా భారతదేశాన్ని మార్చాలనుకుంటున్నారంటే 2019 అక్టోబర్ 2. ఈ పథకానికి ప్రచారకర్తలుగా 2017 శిల్పా శెట్టి, 2018 ఎవరంటే అమితాబ్ బచ్చన్, 2019 సైనా నెహ్వాల్ అండి. స్వచ్ఛ భారత్ యొక్క చిహ్నం ఒకటి ఉందండి. ఆ చిహ్నం ఏంటంటే గాంధీ కళ్ళజోడు ఏంటంటే స్వచ్ఛ భారత్ యొక్క చిహ్నం. ఇది స్వచ్ఛ భారత్ గురించి అండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పథకం కాదాం. మీరు చూడండి, ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క పథకం వాటి డేట్ల ప్రకారం నేను రాసుకుంటూ వెళ్తున్నానండి. మీరు చదివేటప్పుడు ఈజీగా ఉంటుందని నేను ఆపన్నది. సో 2014లో 5వ పథకం వచ్చేసి మన్ కీ బాత్ అండి. మన్ కీ బాత్ ఇది పథకం కాదండి, ఇది ఒక రేడియో కార్యక్రమం. మన్ కీ బాత్ ఎప్పుడు ప్రారంభించారు అంటే 3 అక్టోబర్ 2014. ఎవరు ప్రారంభించారంటే మోడీ గారు ప్రారంభించారండి. ఈ పథకం ఉద్దేశం అంటే ఏం లేదు, మోడీ గారు ప్రజలతో ఒక రేడియో కార్యక్రమం ద్వారా మాట్లాడి వాళ్ళ యొక్క సమస్యను తెలుసుకుంటారండి. ఇది రేడియో కార్యక్రమం. ఓకే ఫ్రెండ్స్, ఇది మన్ కీ బాత్. ఎప్పుడు అంటే 3 అక్టోబర్ 2014 విజయదశమి రోజు అండి. విజయదశమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు, విజయదశమి. ఇది ఈ పథకం గురించి. నెక్స్ట్ పథకం వచ్చేసి ప్రధానమంత్రి. నెక్స్ట్ 6వ పథకం అండి. ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన. ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన పథకం అండి.
ఎప్పుడు ప్రారంభించారంటే 11 అక్టోబర్ 2014 అండి. సో ఈ ప్రారంభం 11 అక్టోబర్ 2014 అండి. ఎవరు ప్రారంభించారంటే మోడీ గారు ప్రారంభించారు. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి? ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఆదర్శ గ్రామీణ యోజన. సో ఇందులోనే ఉందండి, ప్రతి పార్లమెంట్ సభ్యుడు 2019 నాటికి ప్రతి ఎంపీ కనిష్టంగా ఒక గ్రామాన్ని, గరిష్టంగా 3 గ్రామాలని దత్తత తీసుకోవాలండి. కనిష్టంగా 1 గ్రామాన్ని, గరిష్టంగా 3 గ్రామాన్ని 2019 నాటికి దత్తత తీసుకోవాలి. ఈ పథకం ఎంపీ ల్యాడ్స్ కింద వీళ్ళకి 5 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేస్తారండి. నెక్స్ట్ పథకం వచ్చేసి మిషన్ ఇంద్రధనుస్సు అండి. మిషన్ ఇంద్రధనుస్సు. ఈ పథకాన్ని ప్రారంభం ఎప్పుడు అంటే మిషన్ ఇంద్రధనుస్సు ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 25 డిసెంబర్ 2014. ఎవరు ప్రారంభించారంటే జేపీ నడ్డా. ఈయన ఎవరంటే అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి అండి. అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి జేపీ నడ్డా గారు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలోని చిన్నపిల్లలు మరియు గర్భిణీలకు 7 వ్యాధుల నుంచి రక్షణ కల్పించడం కోసం 7 వ్యాధుల నుంచి రక్షణ కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆ 7 వ్యాధులు ఏంటో నేను ఇక్కడ రాస్తానండి. ఆ 7 వ్యాధులు కలరా, మలేరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం, హెపటైటిస్ బి, తట్టు మరియు చికెన్ గున్యా. సో ఈ 7 వ్యాధుల నుంచి రక్షణ కల్పించడం కోసం మిషన్ ఇంద్రధనుస్సు అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పథకానికి ఎవరు ప్రారంభించారంటే అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు ప్రారంభించారు. ఇది 2014 అండి. ఇప్పుడు మనం 2015లో ప్రారంభించిన ముఖ్యమైన పథకాల గురించి చదువుతాం. సో ఇది 2014కు సంబంధించి. 2015లో మొట్టమొదటి పథకం వచ్చేసి హృదయ్ అండి. హృదయ్ పథకం. ఒకసారి హృదయ్ ఫుల్ ఫామ్ అడిగారండి, ఒకసారి చూడండి. నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ ఆర్గ్యుమెంటేషన్ యోజన. ఇది అండి హృదయ్ యొక్క ఫుల్ ఫామ్ అండి. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 21 జనవరి 2015 అండి. ఎవరు ప్రారంభించారంటే మోడీ గారు ప్రారంభించారండి. ఈ పథకాన్ని ఎవరు ప్రారంభించారంటే వెంకయ్యనాయుడు అండి. వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి అవ్వకముందు మనకి పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన ప్రారంభించారండి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దేశంలోని వారసత్వంలో భాగంగా మనకి 12 పట్టణాలని గుర్తించారండి. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అమరావతి పట్టణాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఏపీ నుంచి అమరావతి. అంటే వారసత్వ సంపదను అభివృద్ధి చేయడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారండి. ఆంధ్రప్రదేశ్ నుంచి అమరావతి. సో ఇదండి హృదయ పథకం. ఇప్పుడు సెకండ్ పథకం చూద్దాం. 2015లో
రెండో పథకం ఉంది, చాలా ఇంపార్టెంట్. బేటీ బచావో బేటీ పడావో. బేటీ బచావో బేటీ పడావో. బేటీ బచావో బేటీ పడావో అనే పథకం అండి. ఈ పథకంకు చిన్న స్టోరీ ఉందండి. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఒక చిన్న పాప అన్నమాట, వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు ఒక యాక్సిడెంట్లో. ఆ పాప మోడీ గారితో ఇలా చెప్పిందనమాట. మోడీ గారు, మాలాంటి అనాథ పిల్లలకి చదువుకోవాలని ఉంది కానీ మాకు చదివించడానికి ఎవరూ లేరని మోడీ గారితో అడిగిందనమాట. సో మోడీ గారు అప్పుడు ఈ పథకాన్ని ప్రారంభించారు, బేటీ బచావో బేటీ పడావో. దీని తెలుగులో ఆడపిల్లను కాపాడుదాం. బేటీ అంటే ఆడపిల్ల అండి, బచావో అంటే కాపాడుదాం. బేటీ అంటే ఆడపిల్లను పడావో అంటే చదవనిద్దామని మోడీ గారు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారు ఈ పథకాన్ని అంటే 22 జనవరి 2015 అండి. 22 జనవరి 2015 ఈ పథకాన్ని ఎవరు ప్రారంభించారంటే మోడీ గారు. ఎక్కడి నుంచి ప్రారంభించారంటే హర్యానా రాష్ట్రంలోని పానిపట్టు జిల్లా కేంద్రం నుండి ప్రారంభించారండి. ఈ పథకం ఉద్దేశం ఏంటంటే దేశంలోని నిరుపేద బాలికలు మరియు అనాథ బాలికలను కేంద్ర ప్రభుత్వం తన సొంత నిధులతో చదివిస్తుందండి. ఇది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ పథకం కదా. సో చూడండి, మీ ప్రతి పథకాన్ని ఎవరు ప్రారంభించారు, ప్రారంభ తేదీ, పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, ఎక్కడ ప్రారంభించారో కూడా చెప్తున్నామండి. నెక్స్ట్ పథకంకి వచ్చేసరికి 2015లో సుకన్య సమృద్ధి యోజన, SSY. సుకన్య సమృద్ధి యోజన. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 22 జనవరి 2015 అండి. ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు అంటే హర్యానాలోని పానిపట్టు జిల్లా కేంద్రంగా ప్రారంభించారండి. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన బ్యాంకులు మరియు పోస్ట్ ఆఫీసులో 10 సంవత్సరాల వయస్సు లోపు కలిగిన బాలికలు 1000 రూపాయల నుంచి 1,50,000 వరకు డిపాజిట్ చేయొచ్చండి. అమ్మాయికి 21 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఈ పథకం పూర్తయిపోద్దండి. మీరు డిపాజిట్ చేసిన డబ్బుల్ని అమ్మాయికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత సగం అమౌంట్ అనమాట విత్డ్రా చేసుకోవచ్చండి. ఇది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ పథకంకి వెళ్దాం. నెక్స్ట్ ఏంటంటే సాయిల్ హెల్త్ కార్డ్స్ అండి. సాయిల్ హెల్త్ కార్డ్స్. ఈ పథకం ఎప్పుడంటే 19 ఫిబ్రవరి 2015 అండి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు తన పంటకి ఎంత శాతం ఎరువులు వినియోగించాలి మరియు పంట యొక్క నేల యొక్క నాణ్యతను ఒక రికార్డులో నమోదు చేస్తారండి. ఒక కార్డు అంటారు. ఒక రికార్డులో నమోదు చేసి ఒక కార్డుని అనమాట రైతుకి ఇస్తారు. సో కాబట్టి దీన్ని సాయిల్ హెల్త్ కార్డ్స్ అని పేరు పెట్టారండి. నెక్స్ట్ చూద్దాం. ఈ పథకాన్ని ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోడీ అండి. ఎక్కడ ప్రారంభించారంటే రాజస్థాన్లో ప్రారంభించారండి. నరేంద్ర మోడీ, రాజస్థాన్. సాయిల్ హెల్త్ కార్డ్స్. నెక్స్ట్ వచ్చేసి ముద్రా స్కీమ్ అండి. ముద్రా స్కీమ్ ఒకసారి ఫుల్ ఫామ్ అడిగాడండి. మిషన్ ముద్ర ఫుల్ ఫామ్ అని ఒకసారి అడిగారండి. ముద్ర ఫుల్ ఫామ్ ఏంటంటే మైక్రో
యూనిట్స్ మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీస్ అండి. ఈ ముద్ర పథకం ఎప్పుడు ప్రారంభించారు అంటే ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 8 ఏప్రిల్ 2015 అండి. ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోడీ గారండి. ఎక్కడ ప్రారంభించారు అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రారంభించారండి. ఛత్తీస్గఢ్. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీస్ వాళ్ళకి దేశంలో చిన్న మొత్తాల్లో ఆర్థిక సాయం చేస్తుందండి కేంద్ర ప్రభుత్వం. ఈ పథకాన్ని మళ్ళీ 3 భాగాలకు చేశారండి. ఆ 3 భాగాల్లో మొదటిది ఏంటంటే శిశు పథకం అంటారండి. ఒకసారి అడిగారండి. రెండో పథకం కిషోర్. ఈ కిషోర్ గురించి ఒకసారి ఎగ్జామ్లో అడిగారండి. నెక్స్ట్ 3 వచ్చేసి తరుణ్ అని 3 భాగాలుగా విభజించారండి ఈ పథకాన్ని. తరుణ్. శిశు అంటే 10,000 నుంచి 50,000 వరకు రుణ సహాయం చేస్తారండి, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కిషోర్ పథకం ద్వారా 50,000 నుంచి 5 లక్షల వరకు రుణ సహాయం అందిస్తారండి. తరుణ్ పథకం ద్వారా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం రుణ సహాయం చేస్తుందండి. ఇది మన ముద్ర పథకం గురించి అండి. నెక్స్ట్ పథకం వచ్చేసి నెక్స్ట్ 6వ పథకం అండి 2015లో. నెక్స్ట్ పథకం వచ్చేసి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడు ప్రారంభించారు? 9 మే 2015. ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోడీ గారు. ఎక్కడ ప్రారంభించారు? ఎక్కడ 2 ఇదేనండి. కలకత్తా, పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో ప్రారంభించారు. అయితే ఈ ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 18 సంవత్సరాలు పైబడి 70 సంవత్సరాల లోపు గల అర్హులైన వ్యక్తులు 12 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే చాలండి. 12 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే చాలు. వాళ్ళు ప్రమాదవశాత్తు మరణించిన వారికి 2 లక్షల రూపాయలు బీమా సౌకర్యం కల్పించడం కోసం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం అండి. ఈ పథకం పేరు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అండి. ఒకసారి అడిగారు ప్రీమియం మనీ ఎంత అని చెప్పి. 12 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే సరిపోద్దండి. ఇది ఈ పథకం గురించి. నెక్స్ట్ పథకం వచ్చేసి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన. జీవన్ జ్యోతి యోజన అండి. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 9 మే 2015. ఎక్కడ ప్రారంభించారు? ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోడీ గారండి. ఎక్కడ ప్రారంభించారంటే కలకత్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి? 18 సంవత్సరాలు పైబడి 50 సంవత్సరాల లోపు గల వ్యక్తులు 330 రూపాయలు ప్రీమియం చెల్లించాలండి సంవత్సరానికి. ఇందాక కూడా సంవత్సరానికి 12 రూపాయలు, ఇక్కడ కూడా సంవత్సరానికి 330 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే చాలండి. వారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి 2 లక్షల రూపాయలు బీమా సౌకర్యం కల్పిస్తారండి. లేదు ఏదైనా ప్రమాదంలో వారికి అంగవైకల్యం కలిగితే 1 లక్ష రూపాయలు అండి, 1 లక్ష రూపాయలు బీమా కల్పిస్తారండి, బీమా సౌకర్యం. సో ఇదండి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన పథకం. నెక్స్ట్ పథకం చూద్దాం. నెక్స్ట్ పథకం వచ్చేసి ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన అంటారు, లేదు అటల్ పెన్షన్ పథకం. అటల్ పెన్షన్ పథకం అండి. ప్రారంభం వచ్చేసి 9 మే 2015 ప్రారంభించారు. ఎవరు అంటే మోడీ గారండి. ఎక్కడ అంటే కలకత్తా. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 18 సంవత్సరాల నుంచి
18 సంవత్సరాలు పైబడి 40 సంవత్సరాల లోపు గల వ్యక్తులు 18 సంవత్సరాలు పైబడి 40 సంవత్సరాల లోపు గల వ్యక్తులు వారికి 60 సంవత్సరాలు వచ్చే వరకు 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు వాళ్ళు కొంత డిపాజిట్ చేయాలండి. వారు చేసే డిపాజిట్లు ఆధారంగా వారికి కనిష్టంగా 1000 రూపాయలు 60 సంవత్సరాలు దాటిన తర్వాత వారికి కనిష్టంగా 1000 రూపాయల నుంచి గరిష్టంగా 5000 రూపాయల వరకు పెన్షన్ రూపంలో అందిస్తారండి. గరిష్టంగా 5000 రూపాయల వరకు పెన్షన్ రూపంలో అందిస్తారు. కాబట్టి ఈ పథకాన్ని అటల్ పెన్షన్ యోజన పథకం అన్నారండి. సో నెక్స్ట్ పథకం చూద్దాం. నెక్స్ట్ పథకం వచ్చేసి అమృత్ పథకం అండి. అమృత్ పథకం యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే అటల్ మిషన్ రిజువనేషన్. ఫుల్ ఫామ్ ఏంటంటే అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అండి. ఇది ఫుల్ ఫాము. ఒకసారి అడిగారు అమృత్ ఫుల్ ఫాము. ఈ పథకం ప్రారంభం వచ్చేసి 25 జూన్ 2015 అండి. ఎవరు ప్రారంభించారు అంటే నరేంద్ర మోడీ గారు ప్రారంభించారండి. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే అర్బన్ అంటే పట్టణాలండి. రిజువనేషన్ అంటే చైతన్యం నింపడం అనమాట. అంటే దేశంలో 500 పట్టణాలను గుర్తించి వాటిని త్వరితగతంగా అభివృద్ధి చేయడం. అంటే ఆ పట్టణాలకి రక్షిత మంచినీరు, రోడ్డు రవాణా సౌకర్యాలు ఇలాంటివన్నీ అభివృద్ధి చేయడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారండి. నెక్స్ట్ పథకం చూద్దాం. నెక్స్ట్ పథకం వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అండి. ఈ పథకం ప్రారంభించడం 25 జూన్ 2015 అండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం. ఈ పథకాన్ని ఎవరు ప్రారంభించారంటే మోడీ అండి, నరేంద్ర మోడీ గారు. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే 2022 నాటికి సొంతింటి కళని ప్రతి ఒక్కరి యొక్క సొంతింటి కళ నెరవేర్చడం కోసం ఈ పథకాన్ని ప్రారంభించారండి. ఈ పథకంలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో అయితే 2 కోట్ల ఇల్లు, పట్టణ ప్రాంతాల్లో 2 కోట్ల ఇళ్ళ నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల్లో 3 కోట్ల ఇళ్ళ నిర్మాణం చేపట్టాలని చెప్పి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఒకసారి అడిగారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఎన్ని గృహాలు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందంటే మొత్తం కలిపి 5 కోట్ల ఇల్లు నిర్ణయించిందండి. సో వాడు బిట్టి అలానే ఫ్రేమ్ చేస్తాడండి. సో నేను చాలా వీడియోలు చూశాను, ఇలా పేపర్ చూపించడం తప్ప ఎవరు లైవ్లో చెప్పలేదండి. మన ఛానల్ నుంచి లైవ్లో క్లాస్ చెప్తున్నాం. సో మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలండి. నెక్స్ట్ పథకం వచ్చేసి స్మార్ట్ సిటీ పథకం. నెక్స్ట్ పథకం స్మార్ట్ సిటీ పథకం అండి. ప్రారంభ డేటు 25 జూన్ 2015 అండి. 25 జూన్ 2015 ఎవరు ప్రారంభించారంటే స్మార్ట్ సిటీస్ కాబట్టి మనకి వెంకయ్య నాయుడు గారు అప్పుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి వెంకయ్య నాయుడు గారు ఈ స్మార్ట్ సిటీ పథకాన్ని ప్రారంభించారండి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలోనే 100 స్మార్ట్ సిటీ గ్రామాలను గుర్తించి వాటిని త్వరితంగా అభివృద్ధి చేయాలండి. సో ఈ పథకంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ నుండి స్మార్ట్ సిటీ కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం మరియు తెలంగాణ నుంచి వరంగల్,
వరంగల్ కరీంనగర్ అండి. తెలంగాణ నుంచి వరంగల్ కరీంనగర్ స్మార్ట్ సిటీగా మొదటి దశలో వీటి పేర్లు వచ్చాయండి. సో ఇది స్మార్ట్ సిటీ పథకం అండి. నెక్స్ట్ పథకం వచ్చేసి డిజిటల్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ఇండియా అండి. డిజిటల్ ఇండియా ఈ పథకం వచ్చేసి 1 జూలై 2015 ప్రారంభించారండి. ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే దేశంలోని ప్రభుత్వ విభాగాలు మరియు కార్యాలయాలు అన్నింటినీ నెట్వర్కింగ్ చేయడం అండి. అంటే ఇంతవరకు ప్రభుత్వ కార్యాలయాలన్నీ రికార్డుల రూపంలో ఒక నోట్స్లో రాసి లైబ్రరీ రూపంలో పెట్టేవారండి. వాటన్నింటినీ కంప్యూటర్లోకి సిస్టంలోకి ఎక్కించడం కోసం డిజిటల్ ఇండియా అనే పథకాన్ని ప్రారంభించారండి. ఎప్పుడు అంటే జూలై 1, 2015 అండి. నెక్స్ట్ పథకం వచ్చేసి ప్రధానమంత్రి PMKVY అండి. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అండి. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ప్రారంభం వచ్చేసరికి 15 జూలై 2015 అండి. ఎవరు ప్రారంభించారు అంటే నరేంద్ర మోడీ గారు ప్రారంభించారండి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలోని నిరుద్యోగ యువత అంటే 35 సంవత్సరాల లోపు ఉండే నిరుద్యోగ యువత స్కిల్స్ని గుర్తించి వారికి ఏ రంగాల్లో నైపుణ్యం ఉందో ఆ రంగాల వైపు వాళ్ళని మళ్లించడం కోసం వారికి ఆ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తారండి. కాబట్టి ఈ పథకం పేరు ఏంటంటే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం అండి. నెక్స్ట్ వచ్చేసి భారత్మాల. భారత్మాల పథకం అండి. ఎప్పుడు అంటే 31 డిసెంబర్ 2015 అండి. ఎవరు అంటే నితిన్ గడ్కరీ అండి. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ని ఇంకా విస్తృతం చేయడం కోసం ఈ పథకాన్ని ప్రారంభించారండి. సో ఇది ఈనాటి కేంద్ర ప్రభుత్వ పథకాలండి. మా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.